حسبي ربي جل الله ما في قلبي غير الله نور محمد صلى الله لا إله إلا الله حسبي ربي جل الله ما في قلبي. అస్సలాము అలైకుం. ఈరోజు అనంతపురం పట్టణంలోని రహీం ఖాద్రీ మసీదులో దాదాపు 200 మంది పెనుగొండ పట్టణంలోని గోనిపేట దర్గా షరీఫ్ హజరత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ దర్గా వారు కలిసి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. వేలాది మంది వస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ప్రప్రథమంగా పేరు పొందిన ఈ యొక్క దర్గాను అనేక మంది అన్ని కులాల మతాల వారు విచ్చేస్తున్నారు. పెద్ద విశిష్టత ఉంది. దయచేసి అందరూ కూడా ఈ ఉరుసు 27వ తేదీ శుక్రవారం 12 గంటల నుంచి ఉరుసు జరుగుతుంది. ఈ ఉరుసుకు అందరూ కూడా ప్రజలందరూ కూడా హాజరై దిగ్విజయంగా ఈ యొక్క ఉరుసు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. పెనుగొండ పట్టణ సమీపంలోని గోనిపంట రోడ్డు పక్కన హజరత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరూన్ అలీ దర్గా 27వ తేదీన ఉరుసు ఉత్సవాలు జరగడం జరుగుతుంది. 21వ ఉరుసు ఉత్సవాలకి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా, అదేవిధంగా సయ్యద్ షా ఖాద్రీ వారి ఉరుసు సందర్భంగా అనంతపురం పట్టణంలో నిర్వహించే అనేక సేవా కార్యక్రమంలో ముందుంటూ 27వ తేదీ వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కోరుకోవడం జరుగుతుంది. ఈ దర్గా విశేషం తెలియజేయడానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. ఈ నెల 23వ తేదీ హజరత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ దర్గానందు ఈ నెల 27వ తేదీ శుక్రవారం 12 గంటల నుంచి ఉరుసు స్టార్ట్ అవుతుంది. అన్నదానం మధ్యాహ్నం 1:30 నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ చాలా మహిమాన్వితులు స్వామి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ దర్గాలో. దానికి నిదర్శనం నేనే. నాకు ఇక్కడ పుండు పుట్టినది. దీనికి దాదాపుగా ₹1,00,000 ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళు పోయి అక్కడ ముక్కొని వచ్చి నేను పోయినాను. ఒక్క వారంలోనే నాకు పూర్తిగా నయమైపోయింది సామార్తో. ఇప్పటికీ నేను 3 వారాలు ఇప్పటి వరకు పోయినాను. ఖచ్చితంగా ఉరుసుకు కూడా మేము పోయి హాజరవుతాము. భక్తాదులు ఇక్కడ నుంచే కాదు, ఆంధ్ర నుంచి కాదు, కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. చాలా మహిమాన్వితులు. దయచేసి అందరూ హాజరయ్యి భక్తులు పాల్గొని పుణ్యం స్వీకరించి. ఈరోజు మేము పెనుగొండ పట్టణం గోనిపేట దర్గా షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ హైదరే ఖరార్ ఆ గురువు గారి సంస్థానం నుంచి ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ముత్తువల్లి గారు, ఇక్కడ ఉండే వాళ్ళ శిష్య బృందాలు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా మాకు మాట్లాడి మాకు చాలా రిసీవ్ చేసుకున్నారు. దయచేసి ఇక్కడ పెనుగొండలో 27వ తారీఖు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఒకటి, మనకు అటువంటి మహనీయుడు మనకి ఇది దగ్గరలో ఉన్నాడంటే మనం ఎంతో గర్వపడాల్సి వచ్చింది. ఎక్కడో దూరం ఉంటే మనం పోలేము. కాబట్టి మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా అక్కడికి వచ్చి మీరు అన్నీ తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రహమతుల్లాహి వ బరకాతుహు. హిందూ సోదరులకు నమస్తే. సో చాలా గొప్ప విషయం. హజరత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ దర్గా ఇది పెనుగొండకు అతి దగ్గరలో గోనిపేట అనేటువంటి గ్రామంలో కలదు. దీనికి సంబంధించిన గంధ మహోత్సవం హిందూ ముస్లింల కలయికతో అత్యంత వైభవంగా జరగబోతుంది 27వ తేదీ 3/2026 తేదీ శుక్రవారం రోజున. కాబట్టి అదేవిధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. దయచేసి ఎంతో మహిమాన్వితుడైనటువంటి హజరత్ షేక్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ గారి దర్గాకు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమే కాకుండా అక్కడ ఎన్నో మాత్రమైనటువంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనకుండా హిందూ ముస్లిం బాయ్ అనే రకంగా అందరూ ఏకమై ఈ యొక్క హజరత్ సయ్యద్ షా మొహమ్మద్ ఖమరుద్దీన్ అలీ దర్గాలో జరుగుతున్న ఉత్సవాన్ని